హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. నేను బాగున్నాను. అయితే చాలా రోజులుగా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన. అయితే ఫైనల్‌గా చాలా విషయాలతో పోస్ట్‌పోన్ అవుతూ వచ్చి ఫైనల్లీ ద డే కేమ్ వి వాంట్ టు స్టార్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే కంటెంట్ ఏం చేద్దామా అనుకున్న టైంలో ఏదో ఎందుకులే అని మన విజ్ఞాత్ పత్‌తోనే స్టార్ట్ చేద్దామని ఇంకా వినాయకుడి విగ్రహానికి పెయింట్ చేసి దాన్ని వీడియోగా చేసి పెడదామా అని డిసైడ్ అయ్యాం. అయితే మేమందరం గూడా పెయింటింగ్స్‌కి వీటన్నిటికి బిగినర్సే. మాకు కూడా ఏం పెయింటింగ్స్ గురించి తెలీదు. అయితే మా ఇంట్లో ఎప్పటినుంచో ఉండిపోయిన ఒక మెటల్ వినాయకుడి విగ్రహం అనమాట. దానికే పెయింట్ చేద్దామన్న ఆలోచన అయితే చేసాం అందరం కలిపి. అయితే ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో మా బావగారు ఫస్ట్ బేస్‌గా వైట్ పెయింట్ ఏసేద్దాం అని జెప్పేసన్నారు. సో, అలా స్టార్ట్ చేద్దామని జెప్పేసన్నారు. సో, ఇంకా ఏంటంటే మొత్తం వినాయకుడి విగ్రహానికంతా వైట్ పెయింటింగ్స్ అవి వేసేసుకున్నామనమాట. అయితే పెయింట్స్ ఎక్కడి నుంచి ఇదేనంటే దీనికి గూడా ఒక స్టోరీ ఉంది. యాక్చువల్‌గా మా అక్క కొద్దిగా పెయింట్స్ పిచ్చుందనమాట. అయితే నేను పెయింట్స్ ఏస్తా అని జెప్పి మొత్తానికి మా బావతోని పెయింటింగ్స్ అయితే కొనిపిచ్చింది చాలానే. కానీ ఎప్పుడు ఏం పెయింటింగ్స్ ఎయలేదు. అందువల్ల మిగిలిపోయిన పెయింటింగ్స్ అవి. అయితే ఫైనల్‌గా మేము ఆ పెయింటింగ్సే వాడుకొని బేస్ అయితే వేసేసాం వైట్ పెయింట్. వేసేసిన తర్వాతన ఇంకా ఎటు నుంచి స్టార్ట్ చేద్దామా అని ఫస్ట్ డౌన్ టు టాప్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో, అందుకని నెక్స్ట్ కలువ పువ్వుకి వచ్చాం. కలువ పువ్వుకి పింక్ షేడ్ ఏసి కొద్దిగా షైన్ కోసం అని అక్కడక్కడ సిల్వర్ లైన్స్ గీసాం. అది అయిపోవచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మూషిక నన్నేయరా ఇంకా పెయింట్ అన్నట్టు చూస్తుందనమాట. అందుకని నెక్స్ట్ దానికి గూడాను ఆహ్, ఫ అంటే ఏ కలర్ ఏద్దామా అంటే కరెక్ట్‌గా సెట్ అయ్యే షేడ్ ఎట్లా సెట్ చేద్దామా అని ఇంకా యాక్చువల్‌గా ఉన్న పెయింట్స్‌లోన సెట్ అవ్వక ఎక్స్‌ట్రాగా మేము మళ్ళీ కొనుక్కొని తెచ్చాం. ఇంకా దానిలో గ్రే కలర్‌తోని కొంచెం బ్లాక్, గ్రే అలా కంబైన్ చేస్తూ ఒక కలర్ క్రియేట్ చేసైతే ముషికాసుడికి వేసేసామనమాట. అలా అయింది. ఇంకా అలా స్లోగా వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అన్నిటికి పెయింటింగ్స్ అవి వేస్తూ వెళ్తున్నాం. అయితే ద ఫైనల్ పాయింట్ ఏంటంటే స్కిన్ కలర్ క్రియేట్ చేయడం అనమాట. అయితే స్కిన్ కలర్‌కి ఏం క్రియేట్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకంటే మేమందరం బిగినర్సే అనమాట ఈ పెయింటింగ్స్‌కి. అయితే ఎట్లా వేయాలి? ఏం చేయాలి? అన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే ఫైనల్‌గా యూట్యూబ్‌లోనే ఎలాగో ఉన్నాయి గదా! మన యూట్యూబ్ ఛానెల్స్. మాకు కూడాను అవే సహాయపడ్డాయన్నమాట. స్కిన్ కలర్ ఎలా క్రియేట్ చేయాలా అని చెప్పి ఇంకా అన్నీ సెట్ చేస్తుంటే ఫైనల్‌గా కొన్ని కలర్ కాంబినేషన్స్‌తో ఒక టైప్ ఆఫ్ స్కిన్ కలర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మేమైతే ఒక స్కిన్ కలర్ క్రియేట్ చేసాం. అయితే ఇందులో గూడా చాలా చేంజెస్ జరిగినియి. మేము ఫస్ట్ క్రియేట్ చేసాం ఒక స్కిన్ కలర్. అది కాస్త వేస్తున్న మధ్యలో పెయింట్ అయిపోయింది. మళ్ళీ కలపాల్సొచ్చిందనమాట. ఈసారి కలిపేటప్పుడు ఏంటంటే షేడ్ కొంచెం డిఫరెన్సెస్ వచ్చినియనమాట. అందుకని ఈసారి ఏం చేసామంటే మళ్ళీ బల్క్‌గా ఒకేసారి కలిపేసుకొని మళ్ళీ ఓవరాల్‌గా స్కిన్ కలర్ ఒకటే పెయింట్ ఏసేసాం. ఇంకా అలా అయింది. తర్వాత కిరీటానికొచ్చాం. కిరీటానికి గోల్డ్ కలరు దాని మీద ఇంకా డిజైన్స్ మాలో ఉన్న కళాకారులందరిని బయటికి తట్టి లేపామనమాట. ఫైనల్లీ లేపి అలా రకరకాలుగా పెయింట్స్ చేసి అలా వే ఇంకా ఆ పెయింట్స్ జ్యువెల్లరీ పెయింటింగ్స్ అవన్నీ అయిపోయినియి. అదంతా అయింది. అయితే ఇప్పుడు ఫేస్‌కొచ్చామనమాట. కళ్ళుకొచ్చాం ముఖ్యంగా. కళ్ళు ఎలా గీయాలా? ఎలా డ్రా చేయాలా? అని ఆలోచిస్తుంటే బావగారేమన్నారంటే ఫస్ట్ లోపల అంటే ఇన్ జనరల్‌గా మన కళ్ళెలా ఉంటాయి? నల్లగుడ్డు చుట్టూ తెల్లగా ఉంటది గదా! ఇక్కడ ఎలా అంటే మేము ఉల్టాగా ఏసామనమాట. నల్లగా కళ్ళు పెట్టి లోపల తెల్లగా పెడదామని జెప్పేసి అనుకున్నాం. అలా వేసి ట్రై చేసాం. అయితే అదంత బాగుందని అనిపియలేదు మాకు గూడాను. అందుకని ఇంక అది మళ్ళా కొంచెం అంటే కాస్త ఏం చేసామంటే కొంచెం అక్కడ చెడిపోయింది కొంచెం. బట్ ఏంటంటే మెల్లిగా దాన్నంతా క్లియర్ జేసి తర్వాతన మళ్ళా కళ్ళ లోపల హ్మ్, చుట్టూ నల్లగా బాల్స్‌లాగా కళ్ళు వేసాం. అయితే ఇక్కడనేంటంటే పైన లేయర్స్‌కి వేసేకి మేము ఎప్పుడూ మేకప్ వేసుకునే మా ఆహ్, హ్మ్, ఐలైనర్ వేసుకునే ఈ విధానం బాగా పనికొచ్చిందనమాట ఇక్కడ. మేము రోజు ఐలైనర్ వేస్తాం గదా! ఆ స్కిల్ ఇక్కడ వర్కౌట్ అయింది. ఐలైనర్ వేసినట్టుగా నీట్‌గా ఐలైనర్స్ గట్టా కంప్లీట్ జేసి అలా ఔట్‌లైన్‌లో అక్కడక్కడ హైలైట్స్ ఇస్తూ కిందన స్టాండ్ లాంటి దానికి బ్లూ కలర్ వేసుకొని, అలా మొత్తానికి మాకు వచ్చి రానట్టు అలా కొంచెంగా మొత్తానికైతే పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది.
ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. అంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వి విల్ కరెక్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థాంక్ యూ.